హాయ్ ఫ్రెండ్స్, వెనకటి పైన కదుతుంది. నేను మీకు కదుతుంది. నేర్చుకున్నామా? దాచండి, మైక్ తీయండి, తీయండి, తట్టకాయ తెచ్చుకోండి. ఈ 19వ సర్గలో యజ్ఞ సంరక్షణం కోసం శ్రీరాముని పంపమని విశ్వామిత్రుడు అడగడం గురించి ఉంటుంది. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇలానెను: ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడివి, వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశాలను అందినవాడివి, కనుక నీవు ఇలా మాట్లాడడమే యుక్తం. నేను సంకల్పించిన కార్యాన్ని తెలిపెదను, దానిని ఆచరింపము, నీవు ఆడిన మాట తప్పకము అని చెప్పారు. తను ఏ పని మీద వచ్చారు, ఇక్కడికి ఏం సంకల్పించుకున్నారు అని ఒక మాట అడగడం కోసం వచ్చారు దశరథ మహారాజుని. అలాగే ఆడిన మాట తప్పక అని కూడా ముందే చెప్పారు. సో ఆ మాట ఏంటనేది మనకి వస్తుంది ఇప్పుడు. ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞ దీక్షను చేపట్టాను. ఒక యజ్ఞం చేయాలని అనుకున్నారు విశ్వామిత్ర మహర్షి. కామరూపులైన 2 రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు. నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పూర్తి అగుచుండగా సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు, సుబాహువు అనే 2 రాక్షసులు మాంసఖండములను, రక్తములను యజ్ఞవేదికపై వర్షించుచున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞాన్ని ఆ విధంగా విఘ్నములకు గురిజెగుచున్నది. నా శ్రమంతయు వృధా అగుచున్నది. కనుక ఉత్సాహమునకు కోల్పోయి నా ఆశ్రమం నుండి నేను ఇచ్చటికి వచ్చి తిని, ఓ భూపతి, అట్లు విఘ్నములను కలిగించుచున్న వారిపై కోపమును ప్రకటించుటకు కానీ వారిని శపించుటకు కానీ యజ్ఞదీక్షలున్న నాకు యుక్తము కాదు కదా. ఈయన చేస్తున్న యజ్ఞాన్ని 2 రాక్షసులు, మారీచుడు, సుబాహువు అనే 2 రాక్షసులు మాంసఖండాలు వేసే యజ్ఞంలో రక్తం వేసి అలాగా దాన్ని అపవిత్రం చేసి యజ్ఞం కంప్లీట్ కానికుండా చేస్తున్నారంట, అడ్డంకులు కలిగిస్తున్నారంట. యజ్ఞదీక్షలో ఉన్న ఈ విశ్వామిత్రుడు వాళ్ళని శపించడం కానీ తిట్టడం కానీ చేయలేరు. సో అదే ఆయన ప్రాబ్లం. ఓ నరేంద్ర, సత్యపరాక్రముడు, సూర్యుడు, నీ కుమారుల్లో పెద్దవాడు అయిన శ్రీరాముణ్ణి నా వెంట పంపుము. ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావమున యాగమునకు విఘ్నాలని కలిగించుచున్న ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు. నా వెంట వచ్చి యాగాన్ని సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములకు శ్రేయస్సులు సమకూరును, అందులకు సందేహము లేదు. సో మీ పెద్ద కుమారుడైన రాముణ్ణి నాతో పంపించు, యజ్ఞాన్ని విఘ్నాలు కలిగించకుండా రాక్షసుల నుంచి కాపాడటానికి, ఆ రాక్షసుల్ని సంహరించటానికి. అలాగా శ్రీరాముడు నా వెంట రావడం వల్ల ఆయనకే మంచి జరుగుతుంది, దాంట్లో ఏ సందేహం లేదు అన్నారు. ఈయన ఖ్యాతి ముల్లోకముల యందును వ్యాపించును. ఎవరిది? శ్రీరాముడి ఖ్యాతి. ఏ విధముగానైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు. రాముడు తప్ప మరి ఒకడు ఎవరూ వారిని చంపజాలడు. ఓ మహారాజా, ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసి ఉన్నారు. అందువల్ల వారికి చావు దగ్గర పడింది. వారు ఏ విధంగానూ రాముని ముందు నిలవజాలరు. ఓ రాజా, పుత్రవాత్సల్య కారణంగా రాముని శక్తి సామర్థ్యములు నీవు తక్కువగా పరిగణింపవలదు. నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పుచున్నాను, ఆ మారీచ సుబాహువులను రాముని చేతిలో మరణించినట్లే భావింపు. మహాత్ముడైన శ్రీరాముడు సాటిలేని పరాక్రమము కలవాడు. ఆ విషయమును నేను బాగుగా ఎరుగుదును. నేనే కాదు, మీ పురోహితుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి కూడా ఎరుగును. అంతేకాదు, తపోధనులైన ఈ వామదేవాది మహర్షులను కూడా ఎరుగుదురు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలను, ధర్మవృద్ధిని నీవు కోరుకొనుచున్నచో శ్రీరాముని నా వెంట పంపుము. ఓ కాకుత్స్థ, నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముని నాతో పంపించుము అని అడిగారు. ఇంతకే ఆయన శ్రీరాముని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట, ఆయన యజ్ఞాన్ని అంతరాయం కలిగించకుండా ఆ రాక్షసులని సంహరించడానికి. కాబట్టి పుత్రవాత్సల్యం కారణంగా నువ్వు పుత్రుడి మీద ఉన్న ప్రేమతో రాముడి శక్తి నీకు తెలియటం లేదు. శ్రీరాముడు మహాశక్తివంతుడు, ఆ రాక్షసుల్ని ఖచ్చితంగా చంపుతారు. కాబట్టి నా వెంట పంపించు, ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంకా వృద్ధి చెందుతాయి అని చెప్పారు. రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడకు శ్రీరాముణ్ణి 10 దినముల పాటు యాగరక్షణార్థమై వెంటనే నాతో పంపుము. అదే నా అభిష్టము. ఒక 10 రోజులు పంపించమన్నారు శ్రీరాముణ్ణి యాగంకి రక్షించటానికి. ఓ దశరథ మహారాజా, ఏమాత్రం విలంబము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తి అగునట్లు చూడుము. నీకు మేలు కలుగుగాక, మనస్సున కలత చెందకము అని చెప్పారు. ధర్మాత్ముడును మహాతేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను.
ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమునకు గురై భయముతో కుంగిపోయాను. ఎవరు? దశరథ మహారాజు. ఎందుకంటే ఇప్పుడు శ్రీరాముణ్ణి ఆ యజ్ఞం కాపాడడం కోసం పంపిస్తే మరి ఎటువంటి అవాంతరాలు జరుగుతాయో, ఆ రాక్షసులకి రాముడికి యుద్ధం లాంటివి జరిగి ఏమన్నా జరుగుతాయో అని తండ్రి బాధ కదా, అది ఉంటుంది. సో అలా భయంతో బాధతో ఉండిపోయారు. విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలచవేసను. చాలా బాధపడిపోయారు. అప్పుడు అతడు అంతులేని మనస్తాపానికి లోనై తన ఆసనమునందే మిగుల చలించిపోయాను. తనకు చాలా బాధ కలిగి ఇంకా భయం వేసి ఇంకా అలానే ఉండిపోయారంట దశరథ మహారాజు. సో ఇది 19వ సర్గ.